నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దసరా నవరాత్రుల సందర్భంగా మనం అమ్మవారికి ఏ పువ్వులతో పూజ చేయాలి, ఏ చీర కట్టాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, ఇవన్నీ డిస్కస్ చేసుకుందామా? శ్రీ అమ్మవారి అలంకారంలో బాలా త్రిపుర సుందరీదేవి, మందార పువ్వులు, గులాబీలు, అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రం కడతామండి. నైవేద్యంగా పరమాన్నం పెడతాం. శ్రీ గాయత్రీదేవి అవతారం, గులాబీలతో అమ్మవారికి పూజ చేయొచ్చు. ఆరెంజ్ కలర్ చీర కడతాము. అల్లపు గారెలు, పులిహోర నైవేద్యంగా పెడతాము. శ్రీ అన్నపూర్ణాదేవి, తులసి, పత్రి, చామంతులతో అమ్మవారికి పూజ చేస్తాము. గంధము, పసుపు రంగు చీరలు కట్టాలి. దద్దోజనం, కట్టు పొంగలి నైవేద్యంగా పెట్టాలి. శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి, తులసి, పత్రి, గులాబీలతో పూజ చేస్తామండి. ప్యూర్ గోల్డ్ చీరను కట్టాలి. కొబ్బరన్నం, పులిహోర నైవేద్యంగా పెట్టాలి. శ్రీ మహాచండీదేవి, మందార పూలు, గులాబీలుతో పూజ చేయాలి. ఎరుపు రంగు చీర కట్టాలి. పులిహోర, బూరెలు, గారెలు, దద్దోజనం ప్రసాదంగా పెట్టాలి. శ్రీ మహాలక్ష్మీదేవి, చెంపెంగ పూలు, నందివర్ధనంతో పూజ చేయొచ్చు. పింక్ కలర్ చీర కట్టాలి. రవ్వ కేసరి, చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టాలి. శ్రీ సరస్వతీదేవి అవతారం అండి. మూలా నక్షత్రం, సన్నజాజులు, మల్లెలతో పూజ చేయాలి. తెలుపు రంగు వస్త్రాన్ని కట్టాలి. క్షీరాన్నం, అటుకులు, బెల్లం నైవేద్యంగా పెట్టాలి. శ్రీ దుర్గాదేవి, దుర్గాష్టమి, మారేడు, పత్రి, లిల్లీ పువ్వులతో పూజ చేయాలండి. ఎరుపు, నిండు రంగు ఎరుపుతో చీర కట్టాలి. అమ్మవారికి అల్లం గారెలు నైవేద్యంగా పెట్టాలి. శ్రీ మహిషాసుర మర్దినీదేవి, మహర్నవి రోజండి. మందారం పూలతో పూజ చేయాలి. ఎరుపు, బ్రౌన్ వస్త్రం కట్టాలి. చింతపండు, పులిహోర, పాయసం, గారెలు నైవేద్యంగా పెట్టాలి. శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం, విజయదశమి రోజు గులాబీలు, చామంతులతో అమ్మవారికి పూజ చేయాలి. పచ్చ చీర కట్టాలి. పులిహోర, గారెల్ని నైవేద్యంగా పెట్టాలి. మాకు విజయదుర్గా నగర్ దగ్గర విజయదుర్గాదేవి ఆలయం ఉంది. అది మా నాన్నగారు, వాళ్ళ మిత్రులు, కమిటీ సభ్యులు కలిసి నిర్వహిస్తారు. మా నాన్నగారు స్పెషల్గా అక్కడ అలంకారం కూడా చేస్తారు అమ్మవారికి. అమ్మవారు అయితే బాల త్రిపుర సుందరీదేవి రోజు అచ్చం బాలలా ఉంటారండి. మీరు వచ్చి దర్శించండి వీలైతే. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి 10 రోజులకి 10 చీరలు తీసుకున్నాం. ఏం చీరలో మరి చూసేద్దామా? ఇన్ని చీరలండి, ఏమనుకుంటున్నారు? ఇవన్నీ మా అమ్మవారికి. అమ్మవారి కోసం కొన్ని చీరలు ఒక్కొక్కటి చూద్దామా మరి? చూపించి. 3వ తారీఖున బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారిని అలంకరించుకుంటాము. లేత గులాబీ రంగు చీరను కడతాం అనమాట. ఒకసారి చూపించమ్మా. ఎలా ఉంది చిన్నగా? బోమా, అసలు అమ్మవారు ఇందులో ఎలా ఉంటారో ఊహించుకుంటుంటేనే. బాలా త్రిపుర సుందరీదేవిగా మా అమ్మవారిని ఎలా అలంకరిస్తారంటే అచ్చం చిన్నపిల్ల కూర్చుందేమో చిట్టి తల్లి అన్నట్టుంటారు. ఒకసారి వీలుంటే మీరు అందరూ కూడా మా గుడిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. అమ్మవారికి లేత గులాబీ రంగు చీర కట్టి పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. బాలా త్రిపుర సుందరీదేవి అవతారం రోజు మందార పువ్వులు, గులాబీ పువ్వులతో పూజ చేసుకోవాలి. నెక్స్ట్ 4వ తారీఖున గాయత్రీదేవి అవతారం, ఆరెంజ్ కలర్. ఈ చీర ఎలా ఉందిరా? బాగుంది. గాయత్రీదేవికి అండి ఈ చీర అమ్మవారికి. బార్డర్ చూసావా? చాలా బాగుంది కదా. చాలా బాగుంది. అలాగే నైవేద్యం పులిహార పెట్టాలి, అల్లం గారెలు పెట్టాలి. గులాబీ పువ్వులతో అమ్మవారికి పూజ చేయాలి. ఇది బ్లౌజా? ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది. చాలా బాగుంది కాంబినేషన్ కూడా. ఈ చీరలో అమ్మవారు ఎలా ఉంటారని ఊహించేసుకుంటున్నాం మేము. మా నాన్నగారు అలంకారం చేసే పద్ధతి కూడా, అలంకరణకి చాలా టైం పట్టిద్దండి. అలంకరించాలి. అలంకరణ చూడాలనుకుంటే కూడా మీరు రావచ్చు. 2 నుంచి స్టార్ట్ అయ్యిద్దండి. తెల్లవారుజామున 2, 1 గంట 2 అలా స్టార్ట్ అయ్యిద్ది అనమాట.
5వ తారీఖున అన్నపూర్ణాదేవి అలంకరణ పసుపు చీర తల్లి అందరికి అమ్మవారికి కట్టేది. పసుపు చీర ఆ, చాలా తులసి బాగుందిగా. దళాలతో పూజ చేస్తారు. తులసి దళాలతో కానీ చామంతి పూలతో కానీ పూజ చేస్తారు అమ్మవారికి. ఇదేంటిది మా పళ్ళువా? ఆ, నైవేద్యంగా దద్దోజనం కట్టి పొంగల్ పెట్టాలి. అసలు ఈ చిన్న చిన్న ప్రింటెడ్ డిజైన్ ఎంత బాగున్నాయో. సెలెక్షన్ అంతా నీదే కదా? 6వ తారీఖున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారం గోల్డ్ కలర్ చీర. బంగారు రంగు కదా? పళ్ళు వచ్చింది, ఇది బ్లౌజ్ ఏమో ప్లెయిన్గా వచ్చింది. కానీ అందంగా ఉంది. ప్లెయిన్లో ఉన్న అందమే వేరండి. ఓకే, ఒక్క నిమిషం. బంగారు రంగు చీర చాలా బాగుంది అమ్మవారికి. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి. ఎక్కడ కొన్నారు ఇవన్నీ? భలే ఉన్నాయి. చెన్నై షాపింగ్ మాల్. ఓ అమ్మవారికి తులసి దళాలు గులాబీలతో పూజ చేయాలండి. కొబ్బరి అన్నం పులిహోర నైవేద్యంగా పెట్టాలి. అలాగే 7వ తారీఖున మహాచండి అమ్మవారు మహాచండి దేవిగా ఎరుపు రంగు చీరలో మనకి దర్శనం ఇస్తారు. రెడ్ కలర్ అంటే ఎంత బాగుందో. అమ్మవారికి ఎరుపు చీరలు అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఎక్కువ మనం ఎరుపు జాకెట్లు ఎరుపు చీరలు పెడతా ఉంటాము. అమ్మవారికి ఈరోజు మందార పువ్వులు ఎర్రగా ఉంటాయి చూసారా, మందార పువ్వులతో పూజ చేయాలి. గులాబీ పూలు, మందార పూలు. తర్వాత పులిహోర, గారెలు, బూరెలు, దద్దోజనం పెద్దలు ఇస్తే ఆ రోజు ఇంట్లో పండగే మనకి. 8వ తారీఖు మహాలక్ష్మీదేవి అవతారం పింక్ కలర్ శారీ. ఇష్టం లేని ఆడవాళ్ళు అంటూ ఉండరు పింక్ కలర్ అంటే కదా. చాలా బాగుంది శారీ. చాలా బాగుంది. బ్లూ కలర్ బార్డర్, వైలెట్ కలర్ కూడా ఉంది లైట్గా మిక్సింగ్. చాలా బాగుంది. ఈ చీరలన్నీ మీకు కూడా నచ్చితే కనుక అమ్మవారికి 12వ తారీఖున అమ్మవారి అన్ని అవతారాలు అయిపోయినాక సాయంత్రం 8ంటికి లేదా 9ంటికి కానీ చీరలన్నీ వేలం పాటేస్తారండి. ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ఆ రోజు వచ్చి చీరలు వేలం పాటలో తీసుకోవచ్చు. 9వ తారీఖున సరస్వతీదేవి అవతారం అండి. 9వ తారీఖున తెలుపు రంగు శారీ. చాలా బాగుంది, నా ఫేవరెట్ కలర్. ఈ చీర చాలా బాగుంటుంది, అమ్మవారికి కట్టినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. సరస్వతీదేవి చూసారా, వైట్ కి మెరూన్ వీణ కాంబినేషన్. వీణ పట్టుకొని కూర్చుంటారండి. మెరూన్ బార్డర్ రావడం వల్ల చాలా లుక్ వచ్చింది. అమ్మవారికి సన్నజాజులు మల్లెలతో పూజ చేయాలండి. అలాగే క్షీరాన్నం, అటుకులు, బెల్లంతో నైవేద్యం పెట్టాలి. 10వ తారీఖున అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారం ఎరుపు చీర. రెడ్. రెడ్ కలర్ శారీ అండి. ఇదేమో పవిట్ చెంగు. అమ్మవారు నలిగిపోతాయని చెప్పని ఎక్కువ ఓపెన్ చేయట్లేదండి. అమ్మవారికి కట్టాలి కదా, మనమే ఎంతో జాగ్రత్తగా మన చీరలు అనగానే చాలా జాగ్రత్త పెట్టుకుంటాం. మరి అమ్మవారికి కట్టాలి ఆ చీరలు, అందుకే నలగకుండా ఉండేలా చూస్తున్నాం. అందులో ఎంత అందంగా ఉన్నాయి. మారేడు మల్లెపూలతో అమ్మవారికి పూజ చేయాలండి. అలాగే నైవేద్యం కింద అల్లం గారెలు పెట్టాలి. 11వ రోజు మహిషాసుర మర్దిని. అమ్మవారు అందంగా ఉంటారు. బ్రౌన్ కలర్ శారీ. యాక్చువల్గా పెద్ద అమ్మవారికి అకంటే విజయవాడలో ఉన్న అమ్మవారికి, ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారికి
ఏవైతే రంగు శారీస్ కడతారో సేమ్ మన గుళ్ళో కూడా ఇక్కడ కూడా అవే రంగు చీరలు కడతాము, అవే నైవేద్యాలు పెడతాము. అక్కడ అమ్మవారికి ఎట్లా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా సేమ్ అట్లానే జరుగుద్దండి. చాలా వైభవంగా జరిగిద్ది. నచ్చిన వాళ్ళు ఒకసారి రండి, తప్పకుండా అమ్మవారిని దర్శించండి. మా అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. అమ్మవారికి మందార పూలతో పూజ చేయాలండి. ఈరోజు మహిషాసుర మర్దిని కదా, ఆవిడకి అమ్మవారి మందార పూలతో పూజ చేయాలి. అలాగే పులిహోర, పాయసం, గారెలు నైవేద్యంగా పెట్టాలి. లాస్ట్ రోజు, ఆఖరి రోజు అంటే దశమి రోజు అనమాట, మన దసరా పండుగ రోజు జరుపుకుంటాం కదా, ఆ రోజు అమ్మవారి శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం ఎత్తారండి. గ్రీన్ కలర్ శారీ గ్రీన్ కలర్ లోనే కాంబినేషన్ ఉంది. చాలా బాగున్నాయి చీరలు. ఇది చూపించండి, చాలా బాగుందండి. గ్రీన్ కలర్ శారీ. ఇది పట్టు శారీస్ లాగే ఉన్నాయి. ఇమిటేషన్ పట్టు అన్నట్టు అనిపించట్లే, ఎక్కడ పట్టు శారీస్ లాగే ఉన్నాయి. ఈ చీరలన్నీ నేను ఆఫర్లో 1700కే కొన్నానండి. కొన్ని 1700, కొన్ని ఏమో ఒకటేమో 2500 అలా కొన్నానండి. కానీ ఈ వేలం పాటలు 5000 పైన వెళ్తాయండి. అది నిజమే. చీరల పాటగా వచ్చే, వేలం పాటగా వచ్చే డబ్బుల్ని గుడి ఆలయ నిర్మాణానికి, ఆలయ ఖర్చులకి, వాటికి వాడతామండి. రాజరాజేశ్వరి అవతారం రోజు పచ్చ చీర కడతారు, గులాబీ చామంతి పూలతో పూజ చేస్తాము, పులిహార, గారెలు నైవేద్యంగా పెడతాము. ఈ చీర ఏంటి ఎక్స్ట్రాగా ఉంది అనుకుంటున్నారా? ఈయన మా వారి ఫ్రెండ్ రామకృష్ణ గారండి. ఆయన అమ్మవారికి ఒక చీర తీసుకున్నారు. సరే, నన్నే తీసుకోమన్నారు, అందుకే నా దగ్గర ఉందని మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, వాళ్ళు గ్రీన్ కలర్. చాలా బాగుంది శారీ. ఎలా ఉందండి చీర? బాగుంటారు కదా అమ్మవారి చీరలో, అందంగా ఉంటారు. ఇది కూడా వేలంపాటకి వస్తుందండి. చీరలన్నీ వేలంపాటకేనండి. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వేలంపాటలు అడుగు పెట్టాల్సిందే. సరే అండి, నమస్తే అండి. చూశారు కదండి, ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో, ఏ పూలతో పూజ చేయాలో, ఏ చీరలు కట్టాలో అన్నీ చూస్తారు కదా. ఇక సెలవు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. వీలైతే మా గుడిని కూడా దర్శించండి ఒకసారి. ఇంక సెలవు.